తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. ఈ నెల జూలై నెలలో 16వ తారీఖు నుంచి 31 వరకు 12 రాశుల వారికి ఏ విధంగా ఉంటుంది, వాళ్ళకి సంబంధించిన పరిహారం తెలియచేయడానికి ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తుశాస్త్ర పండితులు బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడి మనకున్న సందేహాలను అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, ఇప్పుడు జూలై 16 నుంచి 31 వరకు అండి, అసలు మకర రాశి వారికి ఏ విధంగా ఉంటుంది, ఈ విషయాలు మాకు తెలియచేయరా? మకర రాశి వారికి 16వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ముందు గ్రహ సంచారం ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. మకర రాశి వారికి ద్వితీయమందు శని వక్రీకరించి, తృతీయమందు రాహు, అలాగే పంచమందు కుజ గురుల యొక్క సంచారము, మరియు సప్తమందు రవి బుధ శుక్రుల యొక్క ప్రభావం, నవమ స్థానమందు కేతు. వెరసి చూసుకున్నట్లయితే ప్రధానంగా ఎన్నాళ్ళ నుంచో ఎదురు చూస్తున్నటువంటి కోర్టు కేసులు కానీ, భూ తగాదాలు కానీ, కొంతవరకు సమస్యల పరిష్కారం అయ్యేటువంటి అవకాశాలు గోచరమవుతున్నాయని చెప్పొచ్చు. ముఖ్యంగా మకర రాశి వారికి ఇంకా వచ్చే సంవత్సరం ఫిబ్రవరి వరకు కూడా ఏలిన నాటి శని ప్రభావం ఉన్నటువంటి కారణం చేత కొంతమందికి మంచి, కొంతమందికి చెడు జరిగేటువంటి అవకాశాలు గోచరమవుతున్నాయి. ఇక ప్రధానంగా కుజుడు పంచమ స్థానం ముందు మరియు సప్తమ స్థానం ముందు రవి యొక్క సంచార ప్రభావం అనుకూలంగా లేనటువంటి కారణం చేత కొన్ని ఇబ్బందికర పరిస్థితులు అనేటువంటివి ఎదురవుతున్నప్పటికీ కూడా మొక్కువని ధైర్యంతో ముందడుగు వేసినట్లయితే తప్పకుండా మీకు మంచి జరుగుతుంది. దైవానుగ్రహాన్ని సూచించే గ్రహం సంపూర్ణంగా అనుగ్రహించేటువంటి స్థితిలో మీ యొక్క మకర రాశి వారికి ఉన్నటువంటి కారణం చేత ఎన్ని పనులైనా కానీ ధైర్యంగా ముందడుగు వేసినట్లయితే తుదకు విజయం మీదే పొందుతారని చెప్పొచ్చు. ముఖ్యంగా వివాహార్థులకు సంబంధించి చేయ ప్రయత్నాలు వివాహం జరిగేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పొచ్చు. అయితే ఇక్కడ ప్రధానంగా గమనించుకున్నట్లయితే దాంపత్య సమస్యలు కొంత ఇబ్బంది పరంగా మారుతాయి. కాబట్టి మీ యొక్క జీవిత భాగస్వామితో కావచ్చు, లేకపోతే వ్యాపార భాగస్వామితో కావచ్చు, మీరు కొంతవరకు మౌనాన్ని ఆశ్రయించడమే మేలనేటువంటి విషయాన్ని మీరు గమనించుకోవాలి. ఇక ఇంకా చెప్పాలి అని అంటే మీకు స్వజనులే విరోధులయ్యేటువంటి అవకాశాలు ఎక్కువగా అవుతున్నాయి. కాబట్టి మీ యొక్క తోటి ఉద్యోగస్తులతో కావచ్చు, మీ యొక్క బంధుమిత్రులతో కావచ్చు, మీరు ఎంతవరకు కూడాను ఉండాలో అంతవరకే మీరు మాట వరకు మాత్రమే మీ యొక్క ప్రయాణం చేయండి. మాటను హద్దు మీరు కనుక మీరు ప్రయాణం చేసినట్లయితే మీకు విరోధ భావాలు పెరుగుతాయి. అంతేకాకుండా ఇంకా మీకు ముఖ్యంగా గమనించుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే సరదాకి కూడాను ఎవరితో కాను మీరు మాట్లాడకండి. నవ్వులే నువ్వులవుతాయి అనే సందర్భంగా మీరు గమనించుకోవాలి. ఇక ముఖ్యంగా లిటిగేషన్కి సంబంధించినటువంటి లేదా జామీన్కి సంబంధించి లేదా గ్యారంటీకి సంబంధించినటువంటి సంతకాలు మీరు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మీరు పెట్టకండి. ఎవరికి కూడాను మీరు మద్దతుదారుగా కానీ జామీన్దారుగా కానీ మీరు ఉండకండి. అవి భవిష్యత్తులో మీకు చిక్కులు తీసుకొచ్చేటువంటి అవకాశాలు ఉంటాయని చెప్పవచ్చు. ఇక వాహనానికి సంబంధించి నడిపేటప్పుడు జాగ్రత్తలు పాటించండి. అలాగే ఇక్కడ ముఖ్యంగా గమనించుకున్నట్లయితే కుటుంబ పరంగా ధన ఖర్చులు అధికంగా ఈ యొక్క 16 నుంచి 31 తారీఖు వరకు అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. వ్యాపార రంగంలో ఉన్నటువంటి వారికి ముఖ్యంగా ఫుడ్కి సంబంధించినటువంటి వ్యాపారంలో ఉన్నటువంటి వారు ఆదాయము ఖర్చు రెండు సమానంగా ఉంటాయనే విషయాన్ని గమనించుకోవాలి. ఇక రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వారికి నిరాశాజనకమైనటువంటి ఫలితాలు తప్పని చెప్పవచ్చు. అలాగే విద్యార్థులకు సంబంధించి చాలా మటుకు ప్రయత్నిస్తే తప్ప మీరు కోరుకున్నటువంటి విద్యా సంస్థల ప్రవేశం జరగదనే విషయాన్ని మీరు గమనించుకోవాలి. ఏతావాతా చెప్పొచ్చు ఏంటంటే ఒక మకర రాశి వారికి గ్రహ సంచారం అనుకూలంగా లేని కారణం, గ్రహ బలం ఉన్నప్పటికీ కూడా గ్రహ సంచారం అనుకూలంగా లేని కారణం చేత ఇబ్బందికర పరిస్థితులు పొందాలని చెప్పొచ్చు. అంతే అలాగే ఎంతటి వ్యక్తికైనప్పటికీ కూడాను ప్రధానంగా ప్రతి సమస్యలు కూడా ఎక్కువగా 70% సమస్యలు ధనంతో వస్తాయి. ఆ 70% సమస్యలు ధనంతో తీరుతాయి. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క 16వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు ధన రాబడి ఏ విధంగా ఉంటుంది, ధన ఖర్చులు ఎప్పుడు ఉంటాయి, మానసికమైన ప్రశాంతత ఎప్పుడు లోపిస్తుంది అనేటువంటి విషయాల గురించి క్లుప్తంగా తెలియజేసుకుందాం. ఇంకా 16వ తారీఖు నాడు చూసుకున్నట్లయితే గతం రోజుల వల్లగానే మీరు చేస్తున్నటువంటి వృత్తి ఉద్యోగాల్లో మీ యొక్క పేరు మారుమోగిపోతుంది. మీరు అనుకున్నటువంటి పనులు కార్యక్రమ రూపకల్పన చేయడం తద్వారా మీ యొక్క భవిష్యత్తు ఆనందదాయకంగా ఉంటుంది. వ్యాపార రంగంలో ఉన్నటువంటి వారికి వ్యాపార విస్తరణకు సంబంధించినటువంటి అమలన్నీ కూడా ముందుకు సాగుతాయని చెప్పవచ్చు. ఇక ఉద్యోగ రంగంలో ఉన్నటువంటి వారికి తోటి ఉద్యోగస్తుల సహాయ సహకారాలు, అధికారుల యొక్క మన్ననలు పొందడం తద్వారా కొంతవరకు మీకు మంచి జరుగుతుందని చెప్పవచ్చు. ఇక 17, 18 తారీఖుల్లో ఉన్నటువంటి వారికి ప్రధానంగా అన్ని రంగాల్లో ఉన్నటువంటి వారికి ధనాదాయం రాబడి చక్కగా ఉంటుంది. ఏ రకమైనటువంటి వ్యాపారంలో ఉన్నటువంటి వారికి కూడాను సజావుగా ధన రాబడి యొక్క 17, 18 తారీఖులో మీరు పొందుతారని చెప్పొచ్చు. ఇక 19, 20, 21 తారీఖులో కనుక గమనించుకున్నట్లయితే ప్రధానంగా ధన వ్యయం అధికంగా అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే ముఖ్యంగా నిద్ర సరిగ్గా పట్టకపోవడము, అనుకున్నటువంటి పనులు కార్య విఘ్నములు జరిగి మీకు అవాంతరాలు ఏర్పడి వాయిదా పడేటువంటి అవకాశాలు ఎక్కువగా గోచరమవుతున్నాయి. మానసికమైనటువంటి ప్రశాంతత ఉండదు. శారీరక శ్రమ ఎక్కువగా ఉండడం కారణం చేత ఏ పని ఎందుకు కూడా శ్రద్ధ లేకపోవడము, అలాగే అధిక ధన వ్యయం కూడా ఇవ్వడం. ఈ కారణం చేత 19, 20, 21 తారీఖులో జాగ్రత్తలు పాటించండి. ఇక 22, 23 తారీఖులో కనుక గమనించుకున్నట్లయితే ఇప్పటి వరకు మీరు చేసినటువంటి ఏ పనులైనప్పటికీ ఉన్నప్పటికీ కూడా పెండింగ్లో ఉన్నటువంటివన్నీ కూడా అవి అమలుకి నోచుకుంటాయి. ఏదైనప్పటికీ కూడాను ఒక పని పూర్తి చేశాము అనేటువంటి ఒక సంతోష భావంతో 22, 23 తారీఖులో ఈ యొక్క మకర రాశిలో జన్మించినటువంటి వారు ఉంటారని చెప్పవచ్చు. ముఖ్యంగా గమనించుకున్నట్లయితే మీ యొక్క కార్యములు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడాను ఇంప్లిమెంటేషన్లోకి వెళ్ళిపోతాయి.
తద్వారా ఒక పని పూర్తి చేసుకున్నాము, లేకపోతే ఈ పనిని మనం సమర్థవంతంగా నిర్వహించామనో, లేకపోతే బంధుమిత్రులతో ఆనందంగా ఉత్సాహంగా గడిపే అవకాశాలు 22, 23 తారీఖులు ఉంటాయని చెప్పొచ్చు. ఇక 24, 25 తారీఖులో కనుక చూసుకున్నట్లయితే కుటుంబ సభ్యులతో వాగ్వివాదాలు పెరిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మౌనాన్ని ఆశ్రయించండి. ఇంటా బయట ఎంత తక్కువగా మాట్లాడితే అంతగా మీకు మంచి జరుగుతుందని చెప్పొచ్చు. ఆకస్మిక ధన ఖర్చులు 24, 25 తారీఖులో ఉంటాయని చెప్పొచ్చు. ఇక 26, 27 తారీఖులో కనుక గమనించుకున్నట్లయితే మీకు ముఖ్యంగా సోదర సోదరీమణులు బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలతో మీరు అనుకున్నటువంటి కష్టం నుంచి మీరు బయటపడే మార్గాలు మీరు పొందుతారు. సహాయ సహకారాలు అందడం లేదా రాని బాకీలు వసూలు అవ్వడమో, లేకపోతే లోన్ కోసం మరియు అప్పులు ఎవరి దగ్గరైనా కావాలనుకున్నప్పుడు ఆ లోన్ శాంక్షన్ అప్పులు కానీ మీకు అన్ని కూడా మీకు చేరుతాయి. తద్వారా మీకు ఉన్నటువంటి సమస్యలకి పరిష్కార మార్గాలు అవుతాయని చెప్పొచ్చు. ఇక 28, 29 తారీఖులో కనుక గమనించుకున్నట్లయితే మీరు ఇంతకుముందు చేపట్టినటువంటి పనులు సజావుగా సాగుతున్నప్పటికీ కొన్ని పనులు ఆటంకాలు కలిగి నివారించేటువంటి అవకాశాలు గోచరమవుతున్నాయి. ముఖ్యంగా గృహోపకరణాలు, గృహ సమస్యలకి, అలాగే గృహ మరమ్మతులకి, వాహన మరమ్మతులకి ఖర్చులు అధికంగా అయ్యే అవకాశం ఉంటుంది. 24, 28, 29 తారీఖుల్లో మీ యొక్క తల్లిగారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి. ఇక 30, 31 తారీఖులో కనుక చూసుకున్నట్లయితే ఈ మాసాంతము కొంత నిరాశాజనకంగా సాగుతుందని చెప్పొచ్చు. ముఖ్యంగా మీకు అనారోగ్యం చేసే అవకాశం కాబట్టి జాగ్రత్తలు పాటించండి. ఏ పని ఎందుకు కూడా శ్రద్ధ లేకపోవడం, ప్రతి పని ఎందుకు కూడాను నిరాశాభావం ఉండడం వల్ల ప్రతి పని కూడా వాయిదా అవుతుంది, వృధా కాలయాపన జరుగుతుంది. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. ఏతావాత చెప్పొచ్చు అంటే ఈ యొక్క మకర రాశిలో జన్మించినటువంటి వారికి గ్రహ సంచారం అనుకూలంగా లేని కారణం చేత దైవానుగ్రహం అందరికీ తప్పనిసరి. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకుని ఈ నెల 21వ తారీఖు రోజున శ్రీకాళహస్తి క్షేత్రంలో రాహుకేతు పూజ, విద్యార్థుల కోసం సరస్వతి దక్షిణామూర్తి హోమాలు మరియు వివాహం, ఉద్యోగం, దాంపత్యం, అనారోగ్య సమస్యలకి 18 రకాల హోమాలతో పాటుగా వృషభ, మిథున, కర్కాటక, సింహతుల, వృశ్చిక, మకర, కుంభ, మీన రాశుల్లో జన్మించినటువంటి వారికి శనిదోష పరిహారార్థమే శనీశ్వర హోమాలు. ముఖ్యంగా మకర రాశి వారికి ఏలినాటి శని ప్రభావం ఉంది కాబట్టి శనిదోష నివారణ హోమాది కార్యక్రమాలు కేవలం 1500 రూపాయల రుసుముతో చేయించడం జరుగుతుంది. అలాగే సంవత్సరం పొడుగుతా ఒక్కొక్క క్షేత్రంలో ఒక్కొక్క విధానంగా మీ యొక్క జాతక సమస్యల పరిష్కారానికి హోమాది కార్యక్రమాలు మీ కుటుంబ సభ్యుల గోత్రనామాలతో నమోదు చేసుకోవచ్చు. అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమం తదనంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. ఇక గమనించుకున్నట్లయితే గోచారీత్యా వచ్చేటువంటి సమస్యలన్నీ కూడాను మీరు దైవానుగ్రహంతోనే పరిష్కరించుకుంటారని చెప్పవచ్చు. గురువుగారు, ఈ మకర రాశి వారికి సంబంధించిన పరిహారం ఏంటండి అసలు? ఈ మకర రాశి వారికి 16వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు గోచారీత్యా వచ్చేటువంటి సమస్యల పరిష్కారానికి ప్రధానంగా ప్రతిరోజు సూర్యుడికి నమస్కారం, సూర్యాష్టకం 6 సార్లు పారాయణ చేయడం, అలాగే ఒక వారం రోజుల పాటు రావి చెట్టు చుట్టూ నారాయణాయ నమః అంటూ 27 ప్రదక్షిణలు చేసి ఉత్తరం వైపున కూర్చొని ఉత్తరం వైపున ఫేస్ పెట్టి శివ అష్టోత్తరం 3 సార్లు పారాయణ చేయడం ఒక 5 రోజుల పాటు. ఈ విధంగా చేసినట్లయితే మీకు ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా పరిష్కారం అవుతాయి. ఇంకా మీ యొక్క సమస్యలు గోచారీత్యా పరిష్కారం కాలేదు అని అంటే మీ యొక్క జాతకంలో నడుస్తున్నటువంటి దశాంతర్దశల యొక్క దుర్దశల ప్రభావం. కావున దగ్గరలోని మంచి ఉపాసనాపరులైనటువంటి జ్యోతిష్యుల్ని సంప్రదించి వారి సలహాలు సూచనలు కనుక పాటించినట్లయితే ఈ నెలతో పాటుగా భవిష్యత్తులో వచ్చేటువంటి సమస్యలన్నీ కూడాను పరిష్కారం అవుతాయని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. గురుగారు, జూలై 16 నుంచి 31 వరకు అండి అసలు మకర రాశి వారికి ఏ విధంగా ఉంటుంది, ఎలాంటి పరిహారం చేసుకోవాలి, ఈ విషయాలు మాకు తెలియజేసినందుకు ధన్యవాదాలండి. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.